నమస్తే సార్, మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఫార్మర్ రైతుని. సార్, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మీరు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మరి మనం రాష్ట్రానికి కావాల్సిన వనరులు అయితే ఉన్నాయి, కానీ విడిపోయి మనం ప్రత్యేక రాష్ట్రంగా వచ్చాం కాబట్టి మరి మనం చాలా లోటు బడ్జెట్లో వచ్చాం, విడిపోయాం. ఇప్పుడు మరి పుంజుకోవాలంటే కొద్దిగా టైం పడుతుందంటే మనకి ప్రత్యేక హోదా అన్నటువంటి హామీ ప్రధానమంత్రి గారు మోడీ గారు అయితే కూడా తిరుపతి వచ్చుకోవడానికి మాట అన్నారు. కానీ ఆ హోదా విషయంలో మాత్రం మళ్ళీ వెనక తగ్గారు. ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో మాత్రం రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మాత్రం రాలేదు. సరే, వాళ్ళు ఇస్తామన్నటువంటి బీజేపీ మాత్రం రాష్ట్రానికి చాలా అన్యాయం చేసింది. ఇది మాత్రం చాలా వాస్తవం. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాక సరే ఆంధ్ర రాష్ట్రం విడబడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడాను మరి రాష్ట్రం విడబడిన తర్వాత సమర్థతగా మరి నాయకత్వం కావాలనుకుంటే చంద్రబాబు నాయకత్వమే చాలామంది కూడాను, ఎక్కువ మంది కూడాను పర్సంటేజ్ కోరుకుంటున్నారని నా అభిప్రాయం. సార్, ఒకసారి జగన్ గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి మీరు? పవన్కి ఇవ్వటానికి, పవన్కి అంత రాజకీయంలో మాత్రం విడబడిన రాష్ట్రంలో మరి అనుభవం చాలదేమని నా ఉద్దేశం. మరి జగన్ వచ్చిన తర్వాత జగన్ కూడా అదే కోణంలో ఉంటారన్న అటువంటి ఆలోచన చాలామంది తక్కువలో ఉంది. మరి జగన్కి అనుభవం కూడా తక్కువ అనుకుంటున్నారు. సరే, అది ఆ విషయం ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందో మరి మనం బేరీజ్ వేయలేం. అందుకని ఈసారి కూడాను చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి చెందుతున్నటువంటి ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. ఎక్కువ మంది కూడా అదే ఓపెన్లో ఉన్నారు. సార్, మరి కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పెట్టారు, జగన్మోహన్ గారు దానికి మద్దతు ఇచ్చారు, ఫెడరల్ ఫ్రంట్కి. సో కేసీఆర్ గారు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతాననే మాట అయితే మాట్లాడారు కదా. ఒకవేళ జగన్ గారితో కలిసో లేదా డైరెక్ట్గా ఆయనే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే సో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా, లేదంటే అసలు ఎవరికి నష్టం ఉంటుంది, ఎవరికి లాభం ఉంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ కేవలం తెలంగాణకే పరిమితమండి. ఆయన ఏదో ఫెడరల్ ఫ్రంట్ పెడతాడన్నటువంటి ఆలోచనతో ఉండి కూడాను ఏదో బీజేపీతో మెలకత్తాడన్నటువంటి మరి ప్రజల్లో ఉంది అలాంటి స్పందన మాత్రం. అయితే దానికి జగన్ ఒకటే మద్దతు ఇచ్చాడు, కానీ ఈ ఇతరత్ర ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడాను ఎక్కువగా ఈ ఫెడరల్ ఫ్రంట్ అన్న దానికి మొగ్గు చూపటం లేదు. అందుకని ఈ ఉమ్మడిగా ఇన్ని పార్టీలు కూడా కలిసి ఈ బీజేపీని వ్యతిరేకించి, బీజేపీ పాలనలో ప్రజలకు అన్ని విధాలు కూడా అసౌకర్యాలు జరుగుతున్నాయి, సరైనటువంటి నిర్ణయం లేదు, వాళ్ళు ఎంతవరకు మతం అనేటువంటి దానితో ముందుకెళ్తున్నారు, ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక మతత్వ పార్టీతో సమానమైనటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీతో అటువంటి పార్టీలతోనే సంబంధాలు పెట్టుకొని మరి రాష్ట్రంలోకి వచ్చేళ్ళకి బీజేపీకి ఎలాంటి మనుగడ లేదు. అయినా సరే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టేది కూడా బీజేపీకి సపోర్ట్ కోసం అన్నటువంటి ప్రజల్లో కూడా వచ్చేసింది ఆల్రెడీగా. దాని గురించి కేసీఆర్ ప్రభావం మన ఈ ఆంధ్రాలో మాత్రం ఈ 13 జిల్లాలో మాత్రం ఎక్కడ కనపడదు. కనీసం వాళ్ళ అభ్యర్థులుగా వచ్చి పోటీ చేసినా కూడా ఎవరన్నా స్థానికంగా ఏర్పాటు చేసుకుని పోటీ పెట్టినా కూడాను డిపాజిట్లు కూడా రావనేది మాత్రం అది చాలా వాస్తవం కూడాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ప్రభావం అసలు ఏం లేదు. కాకపోతే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో హైదరాబాద్లో వెళ్ళి 13 సీట్లలో పోటీ చేశాడు కాబట్టి తనకే ఏదో మేము వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అన్నటువంటి మాట అంటున్నాడు, కానీ అది సాధ్యపడేది కాదు. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి చేసేది కూడా ఏమి లేదు. అసలు ఒక్క ఈ ఓటర్లో కూడా ఆ స్పందన ఉండదు. బీజేపీ అన్నది తెలిసిపోయింది. ఏమన్నా ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కూడాను ఈ పార్లమెంట్కి పోటీ చేసినా వాళ్ళు ఏదన్నా ధన ప్రభావంతో గెలవటమే జరుగుద్ది, కానీ వ్యక్తిగతంగా మాత్రం మేము బీజేపీకి తరపున నిలబడ్డామని మాత్రం మాత్రం ఎవరు ఓట్లు వేసారు కూడాను ఆ అంతరాత్మ ఒప్పుకోదు. ఇవాళ ఆ బీజేపీ చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మోసం బట్టి ఆలోచిస్తే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఈ విడబడిపోయి చాలా సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు ఇవాళ పరిస్థితులను బట్టి గట్టెక్కాలంటే మరలా నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు వరకే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ఎలాంటి మంచి డోకా లేకుండా పాలిస్తున్నారు. సరే, ఇంకా
ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఆయనకు అవకాశం అంటూ ఇస్తే రాష్ట్రం మాత్రం స్పెషల్ క్యాపిటల్ మనం కట్టుకుంటున్నాం. కట్టుకోవాలంటే వనరులు కావాలంటే మరి మనకు కేంద్రం కూడా అన్ని విధాలు సహకరిస్తే మరి జరుగుద్ది. కేంద్రం సహకరించలేదు కాబట్టి కేంద్రం సహకరించాలనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ లేకపోతే ఇంకా ఇతరాతర నాయకులు అందరూ కూడా ఇప్పుడు మమతా బెనర్జీ గారు అనగా ఇటువంటి కొన్ని రాష్ట్రాల్లో పాలించేటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడాను అందరూ కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారంటే బీజేపీ వలన అన్ని రాష్ట్రాల్లో కూడాను అభివృద్ధి అనేది కుట్టుబడిపోయింది అన్నది మాత్రం వాస్తవంగా తెలిసిపోయింది జనాల్లో. అందుకని బీజేపీకి మాత్రం ఈసారి రావటానికి మాత్రం అవకాశం లేకుండా చేయాలన్నటువంటి ఆలోచనతోనే వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.